హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఒక మంచి స్పీకర్ గారి ద్వారా ఈరోజు స్పెషల్ తయారు చేసి ఎలా ఏం చేసి హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్ అంటే మనం స్పీచ్ని తయారు చేసుకోవటం ఎలా స్పీచ్ని తయారు చేసుకోవటం ఎలా అనే అంశాన్ని గురించి చెప్పడానికి మన ముందు ఈరోజు స్పీకర్ గారు అదే ట్రైనర్ గారు సిద్ధంగా ఉన్నారు. వారి గురించి పరిచయం చేస్తున్నాను. ఇంపాక్ట్ ప్రస్తుతానికి రీజన్ 5 రీజన్ 5 కోఆర్డినేటర్గా రీజన్ 5 ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. 28వ బ్యాచ్లో టీడీడబ్ల్యూఎస్ పూర్తి చేయడమే కాకుండా ఇన్స్పిరేషనల్ స్పీకర్గా వ్యవహరించారు. అలాగే స్ఫూర్తి స్ఫూర్తి దర్శన్ గ్రూప్కి మెంటార్గా వ్యవహరించారు. మనం ఏదైతే ఉద్దీపన గ్రూప్ అంటున్నామో అలాంటి స్ఫూర్తి దర్శన్ గ్రూప్కి మెంటార్గా వ్యవహరించారు. అలాగే ఈపీఎస్ నిర్వహించారు. అలాగే టీపీడీలు నిర్వహించడం జరిగింది. 56వ బ్యాచ్కి టీడీడబ్ల్యూఎస్ ఇన్ఛార్జ్గా చేశారు. అలాగే చాలా పెక్కు బ్యాచ్లకి కోఆర్డినేటర్గా కూడా వ్యవహరించారు. అర డజన్ బ్యాచ్లకి మెంటార్గా వ్యవహరించారు. హైదరాబాద్ బ్యాచ్లే కాక వైజాగ్ బ్యాచే కాకుండా హైదరాబాద్ బ్యాచ్లుగా కూడా ఆయన మెంటార్గా వ్యవహరించారు. జిల్లా వైజ్ఞానిక కేంద్రం ఏదైతే ఉందో యాప్కాస్ట్కి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే పొలంబడి స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. ఇన్స్పైర్ అనే సంస్థకి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. ఇవన్నీ కూడా సారీ ఇవన్నీ కూడా ఆయన వృత్తి వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. వృత్తిరీత్యా ఆయన బయాలజీలో గ్రాడ్యుయేషన్ చేయడమే కాకుండా గ్రాడ్యుయేషన్ చేసి పీజీ చేసి ఎంఎస్సి జువాలజీ చేశారు. బిఈడి చేశారు. చేసి ఉపాధ్యాయుడిగా కొనసాగుతూ ఎంఎస్సి సైకాలజీ కూడా పూర్తి చేసుకున్నారు. ఇంపాక్ట్కి సంబంధించినంత వరకు ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్గా ఉన్నారు. అలాగే సర్టిఫైడ్ స్టూడెంట్ కోచ్గా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి స్కూల్ అసిస్టెంట్గా బయాలజీగా పనిచేస్తున్నారు. వారే గిరిప్రసాద్ చిన్ని గారు. వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఈజ్ యువర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ నిర్మించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గురువు గారు గంపా నాగేశ్వరరావు గారు, మచిలీపట్నం ప్రాంతంలో ఉద్దీపన గ్రూప్ ద్వారా ఈపీఎస్ కండక్ట్ చేస్తున్న ఈపీఎస్ ఇన్ఛార్జ్ రీజియన్ 5 రీజనల్ డైరెక్టర్ యశ్వి గారికి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు అభినందనలు. నమస్తే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గ్రూప్ లో ఉన్న మిగతా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎస్ యశ్వి గారు మా వైపు నుంచి కొంతమంది జాయిన్ అవుతానన్నారు. ఆల్రెడీ సునీత గారు జాయిన్ అయ్యారు. ఎస్, వెల్కమ్ సునీత గారు. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకోలేదో దయచేసి మీ వీడియోలో ఆన్ చేసుకుంటే బాగుంటుంది. ఎస్ ఫ్రెండ్స్, మనము మొదటి రోజు ఇంట్రడక్షన్ రోజు నేను మీతో మాట్లాడడం జరిగింది. బహుశా ఈరోజు ఎస్ అనోక్ ఆ రోజు కూడా ఉన్నారు. హేమంత్, భవానీ గారు, సానియా గారు కొంతమంది ఉన్నారు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మీకు అనోక్ గారు మీరు మీ కెమెరాను అడ్డంగా తిప్పుకోండి ప్లీజ్. ఎవరైతే కెమెరాస్ నిలువుగా ఉన్నాయో మీ కెమెరాలు ఇలా ఉన్నాయి కదా, ఇలా అడ్డంగా తిప్పుకోండి ప్లీజ్. సానియా గారు మీరు కూడా. ఎందుకు సార్ అడ్డంగా తిప్పుకుంటే మీరు ఏమైనా అందంగా కనిపిస్తారా అని అడగండి. ఆ, మీరు బాగా కనిపిస్తారు. మీ ఫుల్ బాడీ, షోల్డర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఈ షోల్డర్స్ బాగా కనిపిస్తాయి. ఎస్, ఎవరైనా మొదటి 2-3 రోజులు సెషన్స్ ఏమయ్యాయో చెప్పండి. తర్వాత 9 సెషన్లు అయ్యాయని చెప్తున్నారు కాబట్టి మిగతా 4 సెషన్లు మరొకరు చెప్పండి. యా. భవానీ గారు మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు దాకా ఏం నేర్చుకున్నారు? సెషన్ పేర్లు చెప్పండి చాలు. ఏం నేర్చుకున్నారు అంటే చాలా చెప్పడానికి ఉంటుంది. Today is my first session, sir. టుడే ఈజ్ యువర్ ఫస్ట్ సెషన్. ఓకే ఓకే. అనోక్ గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్.
హ్యాపీ ఈవినింగ్. సార్ ఫస్ట్ లో మనం ఇంట్రడక్షన్ తీసుకున్నాం సార్ ఫస్ట్ రోజు. ఓకే, మీరు తేజస్వి గారు కలిసి ఇంట్రడక్షన్ తీసుకున్నాం సార్. సెషన్లు చెప్పండి, సెషన్ పేరు చెప్పండి. నెక్స్ట్ నుంచి సెషన్. ఓకే సార్. ఫస్ట్ ఇంట్రడక్షన్ సార్, తర్వాత స్టేజ్ స్టేజ్ ఫ్రైట్, తర్వాత బాడీ లాంగ్వేజ్, కంటెంట్ ప్రిపరేషన్, వాయిస్ మాడ్యులేషన్, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, తర్వాత మెమరీ అండ్ యాక్రోనిమ్స్ అన్నారు. నవరసాలు. ఓకే, మెమరీ అండ్ యాక్రోనిమ్స్. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సానియా గారు, సారు బాబు గారు ఒక్కొక్క సెషన్ లో పేర్లు చెప్పారు కదా, ఆ సెషన్ లో మీరు ఏం నేర్చుకున్నారు? ఒక్క మాటలో స్టేజ్ ఫ్రైట్ లో ఏం నేర్చుకున్నారు చూడకుండా చెప్పేయండి. మీరు ఏం నేర్చుకున్నారు మీకు జ్ఞాపకంగా చెప్పండి. నో ఇష్యూస్, బుక్ చూడాలని ఏమి లేదు. స్టేజ్ ఫ్రైట్ ద్వారా ఏం నేర్చుకున్నారు? అన్మ్యూట్ చేసుకోండి. స్టేజ్ ఫ్రైట్ లో అంటే మనం ఫియర్ ఫస్ట్ ఎందుకు వచ్చింది, మనం ఆ ఫియర్ ఎప్పుడెప్పుడు ఫీల్ అవుతాం, ఏ సిచ్యువేషన్స్. ఓకే, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్. స్టేజ్ ఫియర్ ని మనం ఏ విధంగా పోగొట్టుకోవాలని నేర్చుకున్నారు. బాడీ లాంగ్వేజ్ మనం కంటెంట్ ద్వారా కాకుండా బాడీ లాంగ్వేజ్ ద్వారా పీపుల్ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి. వెర్బల్ గా మాటల ద్వారానే కాకుండా మన యొక్క బాడీ ద్వారా మనం ఏ విధంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ జెస్చర్స్, బాడీ లాంగ్వేజ్, పోస్చర్, దీని ద్వారా మనం ఏ విధంగా మనము ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. చిన్నప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు లేదా కాలేజీలో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలి అనుకుంటే నోరు విరిచి చెప్పవసరం లేదు, లెగిసి నుంచొని ఏదో ఒక సిగ్నల్ ఇస్తే సార్కో టీచర్కో అర్థమయ్యేది. ఇప్పుడు కూడా మనం కొన్నిసార్లు దూరంగా ఉన్న వాళ్ళని పిలిచేంత దూరంలో ఉంటే పిలుస్తాం, లేదు అంటే సైగలు చేస్తాం. ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్. కంటెంట్ ప్రిపరేషన్ లో ఏమి నేర్చుకున్నారు? మీరు మ్యూట్ అయిపోయారు. మనం చెప్పే స్పీచ్ ఎలా ఉండాలి, ఏం చెప్పాలి, ఏ సిచ్యువేషన్ లో ఏ స్పీచ్ ప్రిపేర్ అవ్వాలి. వెరీ గుడ్. ఓకే, ద నెక్స్ట్ వన్ వాయిస్ మాడ్యులేషన్. మనం చెప్పే మనం ఏ విధంగా చెప్తున్నాం, ఏ వాయిస్ లో ఏ టోన్ లో చెప్తున్నాం, ఏ విధంగా వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవాలి మన వాయిస్ ద్వారా. ఏ విధంగా మన వాయిస్ ని ఉపయోగించాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ స్లోగా మాట్లాడాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి. సూపర్. ద నెక్స్ట్ వన్ ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే మనం ఏ విధంగా చెప్తే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు మనం చెప్పే కంటెంట్ గురించి. వాళ్ళు తర్వాత నవరసాలు. ఓకే, మెమరీ అండ్ యాక్రోనిమ్స్ ఏ విధంగా అవసరం అవుతాయి? అంటే మనం ఏమైనా మన మెమరీలో స్టోర్ చేయాలంటే ఫస్ట్ మనం ఇంట్రెస్ట్ పెడితేనే, మనం ఆ కంటెంట్ ని ఇంట్రెస్ట్ పెట్టి వింటేనే మన మైండ్ లో అది స్టోర్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, హనోక్ బాబు గారు, ఇంక మిమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడగను, మీరు వీడియో ఆన్ చేసుకోండి. ఓకే, భవానీ గారు, ఇప్పుడు దాకా ఏం జరిగిందో మీకు ఒక చిన్న గ్లాన్స్ లాంటిది మీకు వచ్చి ఉంటుంది. ఓకే అండి, యా ప్లీజ్. అయితే ఈ రోజు సెషన్ ఏంటి టైప్ చేయండి, చాట్ బాక్స్ వాడండి, లేదు అంటే ఎవరో ఒకరు చెప్పండి. భవానీ గారు, ఈరోజు సెషన్ ఏంటి? పోస్టర్ చూసుంటారు కదా. How to start the first speech. హౌ టు స్టార్ట్ ఫస్ట్ స్పీచ్. ఇప్పుడు మనము ఈ సెషన్ లోకి వచ్చింది ఎందుకు అంటే, మనం ఒక కోర్సు నేర్చుకుంటున్నాం, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్. ఇక్కడ పబ్లిక్ స్పీకింగ్ అంటే మీరు అందరూ అనుకుంటారు బయటికి వెళ్ళి ఒక 100 మంది 200 మంది ఉంటే వాళ్ళకి మనం ఏదైనా చెప్పడాన్ని పబ్లిక్ స్పీచ్ అంటారో అనుకుంటున్నారు. నో, ఒక 4-5 ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎదురుగా మీరు వాళ్ళకంటే కొంచెం ఎత్తులో నిలబడి మాట్లాడితే అది పబ్లిక్ స్పీచ్. లేదు
మీ అందరూ ఒక 10 మంది 15 మంది మీ ఇంట్లో పార్టీ కోసం కలిశారు. ఆ పార్టీలో వాళ్ళందరినీ ఉద్దేశించి మీరు మాట్లాడారు. అది పబ్లిక్ స్పీచ్. ఓకే అండి, మీరు ఏది మాట్లాడితే అది స్పీచ్ అంతే. అంతేగాని స్టేజ్ ఎక్కి ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ చెప్తేనే అదే స్పీచ్ అని ఎప్పుడు కూడా అనుకోకండి. ఇప్పుడు ఇలా మాట్లాడాలి అంటే మనకు కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్ ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. అసలు ప్రపంచంలో అందరికీ ఉండే భయం ఏంటి అంటే పబ్లిక్ స్పీకింగ్ మీద ఉండే భయం. అదే స్టేజ్ ఫ్రైట్. దాన్ని పోగొట్టుకున్నాం మొదటి క్లాస్లోనే మనం తేజస్వి గారి ద్వారా. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్, ఏ విధంగా మన బాడీని వాడాలి. కాంటెంట్ అంటే మనం ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ని మనం ఏ విధంగా మాట్లాడవచ్చు. సో మనం మాట్లాడే సబ్జెక్ట్లో ఏం ఉండాలి, ఏం ఉండకూడదు. ఎందుకంటే ఏవి పడితే అది మాట్లాడడానికి ప్రైవేట్ చాట్ కాదు. బికాజ్ వీఆర్ స్పీకింగ్ ఇన్ ఏ పబ్లిక్ వే. వాయిస్ మాడ్యులేషన్, ఎక్కడ మనం ఏది మాట్లాడాలి, ఎక్కడ మన సౌండ్ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఇలాంటివన్నీ కూడా మనము మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఎస్, ఇలా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు ఎక్కడైనా మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మనం ఏ విధంగా అక్కడ మాట్లాడాలి. సో హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్. ఇక్కడ ఉన్న ఎవరైనా వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళని ఉద్దేశించి అడుగుతున్నాను. భవానీ గారు కానీ, సానియా గారు కానీ, హనోక్ గారు కానీ, మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడైనా స్పీచ్ ఇచ్చారా మీరు? లేదు. సానియా గారు ఇచ్చాను సార్. స్కూల్ లెవెల్లో స్పీచ్ ఇచ్చారు. వెరీ గుడ్. ఇచ్చాను. హనోక్ బాబు ఇవాళ ఇవ్వలే. ఓకే, ఇక్కడ నుంచి ఇవ్వబోతున్నారు. సానియా గారు ఫస్ట్ మీరు ఇచ్చారు ముగ్గురులో. ఎందుకంటే మిగతా వాళ్ళని నేను అడగలేకపోతున్నాను, బికాస్ దే ఆర్ నాట్ ఓపెన్ దేర్ వీడియోస్. మీరు ఫస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సానియా గారు? ఫస్ట్ హార్ట్ బీట్ రైజ్ అవ్వడం. ఆ, ఏ క్లాస్ లో ఉండగా ఇచ్చారు? స్కూల్లోనా కాలేజీలోనా? స్కూల్లోనే 10th క్లాస్. 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు 10th అంటే ఇంటరు ఫస్ట్ 10th లో ఇయర్ అంటే ఎప్పుడో ఇచ్చా, మళ్ళీ మానేచ్చా. ఎస్, మేబీ 3 years బ్యాక్ కదండి. 3 years బ్యాక్, 3 to 4 years బ్యాక్ ఇచ్చారు. వెరీ గుడ్. భవానీ గారు మీరు ఇవ్వలేదు. ఇచ్చాను సార్. ఇచ్చారు, మీరు కూడా ఇచ్చారు. కాలేజా స్కూలా? స్కూల్లో ఓకే, ఏ క్లాస్ లో ఉండగా ఇచ్చారు? ఎన్ని సంవత్సరాలకు? స్టార్టింగ్ అంటే 3rd క్లాస్ లో ఉన్నప్పటి నుంచి ఇస్తున్నాను సార్. ఇస్తున్నారు. ఓకే, మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి ఫస్ట్ స్పీచ్ ఇచ్చినప్పుడు? ఫస్ట్ టైం కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది. క్లియర్ గా అన్కంఫర్టబుల్ గా అనిపించింది. ఓకే ఓకే, డూ యూ థింక్ యువర్ ఫస్ట్ స్పీచ్ ఈస్ ద బెస్ట్ స్పీచ్? Yes, sir. This is the first step to speech to give my words to others. ఎస్. సో హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్ మనం చెప్పుకుంటున్నప్పుడు మన ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. ఓకే అండి. ప్రశ్నించినదే సమాధానం దొరకదు, ప్రయత్నించినదే కోరుకున్నది దక్కదు, అడుగు వెయ్యనిదే కాలం నిన్ను కదలనివ్వదు. ఓకే అండి. ప్రశ్నించినదే జవాబు దొరకదు, ప్రశ్నించినదే జవాబు దొరకదు, ప్రయత్నించినదే కోరుకున్నది దొరకదు, అడుగు వేయనిదే కాలం నిన్ను కదలనివ్వదు. మనం ఎప్పుడైనా ఒక స్పీచ్ మొదలు పెట్టినప్పుడు అటెన్షన్ గ్రాబ్ చేయాలి అంటే ఒక చక్కని ఒక కొటేషన్తో కానీ ఒక పద్యంతో కానీ మన వైపు ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యేలా మనం చేసుకోవాలి. ఓకే అండి. లెట్ us షేర్ మై స్క్రీన్.
హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్ లో మనం చూద్దామండి. సో మన ఫస్ట్ స్పీచ్ ఎప్పుడు కూడా బెస్ట్ స్పీచ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మన ఫస్ట్ స్పీచ్ ఎప్పుడు బెస్ట్ స్పీచ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఇది ఒకసారి మనం చూద్దామండి. స్పీకర్స్ ఎలా ఉంటారు అది చూద్దాం మొదట. ఓకే, మోనోటోన్ పేరులోనే మీకు తెలుస్తూ ఉంది. మోనోటోన్ అంటే మీకు అర్థమైందా? Yes, sir. ఎస్ ఫ్రెండ్స్, ఒకే రకమైన అంటే వాయిస్ లో మాడ్యులేషన్ ఉండదు, ఏమి ఉండదు. మోనోటోన్ స్పీచ్ మొదలుపెట్టిన కాడి నుంచి ఈ ఎండ్ చేసే వరకు ఒకే రకమైన గొంతుతో వేరియేషన్ ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఒకవేళ ఇప్పుడు నేను వచ్చిన కాడి నుంచి ఒకే రకమైన గొంతుతో అయితే హై పిచ్ లేదా లో పిచ్ లేదా మీడియం పిచ్, మీరు వాయిస్ మాడ్యులేషన్ లో విన్నారు కదండి. వాయిస్ మాడ్యులేషన్ లో తనేగా చెప్పాలి. వాయిస్ మాడ్యులేషన్ లో పిచ్ గురించి తెలుసుకున్నారా లేదా? ఎస్ సార్. ఎస్. అలాగా చెప్పుకుంటూ పోతే అసలు ఆ స్పీచ్ అనేది ఎవరికి ఇంట్రెస్టింగ్ గా ఉండదు. వాయిస్ లో మాడ్యులేషన్ ఉండాలి. కొన్నిసార్లు నెమ్మదిగా, కొన్నిసార్లు మంచి వాయిస్, ఎక్కడైతే ఒక గట్టిగా కోపంగా చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు నీ మీద కోపం వచ్చింది అని చెప్పడానికి నాకు నీ మీద కోపం వచ్చింది అని చెప్పడానికి ఎంత తేడా ఉంటుంది. కాబట్టి ఆ విధమైన తేడా చూపిస్తూ దెన్ ఎక్స్ప్రెస్ మనం చేయాలనుకున్న వర్డ్స్ ని అద్భుతంగా ఎక్స్ప్రెస్ చేస్తూ దెన్ స్వింగింగ్, మన వాయిస్ లో అద్భుతమైన స్వింగింగ్ చూపిస్తూ ఉండాలి. వాయిస్ మాడ్యులేషన్ లో ఇవన్నీ మీరు నేర్చుకున్నారు, ఇవన్నీ చూపించాలి. స్పీకర్ అనేవాడు ఎలా ఉండాలి? నేను వచ్చి ఇలా అప్పచెప్పాను అనుకోండి స్కూల్లో పిల్లవాళ్ళలాగా, మీరు కూడా స్టేజ్ మీదకి వెళ్ళి ఇలా చేతులు కట్టేసుకొని ఒక స్టాచ్యూలా ఉన్నారనుకోండి, ఏంటి సార్ స్టాచ్యూలా ఉన్నారు అనుకుంటారు. కాబట్టి మనము మన బాడీతో కూడా ఎక్స్ప్రెస్ చేసే విధంగా మనం ఒక స్టాచ్యూలా ఉండకూడదు. ఎప్పుడు చక్కగా బాడీతో గెస్చర్స్ తో చక్కగా ఉండాలి. ఒక స్పీకర్ ఎప్పుడూ కూడా ఈ రోజు నన్ను తేజస్వి గారు పిలిచారు, ఆయన పిలిచారు కాబట్టి నేను వచ్చాను, అసలు నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు ఈ క్లాస్ చెప్పాలని, కానీ ఏదో అడిగారు కాబట్టి వచ్చాను, ఏదో నాకు వచ్చింది, నేను 4 ముక్కలు మీకు చెప్పేసి పోతాను అని చెప్పాను అనుకోండి, మీరేమనుకుంటారు? ఏంటి తేజస్వి గారేమో చాలా బాగా చెప్తారని చెప్పారు, ఈయన చూస్తే అసలు చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నారు, అసలు కాన్ఫిడెన్స్ లేదు, ఇలాంటి ఆయన మాకేం చెప్తారు సెషన్ అనుకుంటారు. కానీ మీరు రావడమే ఒక ప్రవాహంలా, ఒక ఉధృతమైన, ఒక మంచి గొంతుతో, అద్భుతమైన బాడీ లాంగ్వేజ్ తో మీరు ఒక సెషన్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటుందో.
మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఇక్కడే కాదు, ఆయన సెషన్ ఎక్కడున్నా వెళ్ళాలి అనే కోరిక మనకు కలగాలి. అటువంటి కోరిక గనక మనం మన లిజనర్స్ లో మనం కలిగించగలిగితే వీఆర్ ఏ సక్సెస్ఫుల్ పబ్లిక్ స్పీకర్. ఓకే అండి. ఇంకా మనము అద్భుతంగా చెప్పాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు స్టేజ్ ఫియర్ ఉన్న సంగతి అక్కడ ఉండే ఆడియన్స్ కి తెలియకూడదు. ఇందాక సానియా చెప్పింది, ఫస్ట్ టైం ఏమనిపించింది అంటే స్టేజ్ ఫియర్ అనిపించింది అని. ఎస్, ఉంది, స్టేజ్ ఫియర్ ఉంది. స్టిల్ 4 years నుంచి సెషన్ చెప్తున్నా స్టిల్ ఇప్పటికీ నాకు కూడా ఎక్కడో ఏదో మూల స్టేజ్ ఫియర్ ఉంది. నాకు స్టేజ్ ఫియర్ ఉన్న సంగతి మీకు తెలుస్తుందా? చెప్పాలి ఎవరైనా. భవానీ గారు చెప్పాలి, నాకు స్టేజ్ ఫియర్ ఉంది ఇప్పుడు, కానీ మీకు తెలుస్తుందా? No, no, తెలుస్తుందా? మీకు తెలియట్లేదు. no. అంటే తెలియకుండా మనం ఏం చేయాలి? మన స్టేజ్ ఫియర్ తెలియకుండా ఏం చేయాలి? ప్లీజ్ బి Will ఇంటరాక్టివ్. control our fear. ఎస్, మనము మేనేజ్ చేయగలగాలి. ఎస్, స్టేజ్ ఫియర్ ఉందని ఎలా తెలుస్తుంది? మీకు బహుశా బాడీ లాంగ్వేజ్ చెప్పినప్పుడు చెప్పుకుంటారు. Facial expressions and body. ఫేషియల్ ఎక్స్ప్రెషన్. మీరు మీ చేతులు తీసుకొచ్చి 2 చేతులు ఇలా వెనక్కి కట్టేసి, చాలా మంది చేతులు 2 వెనక్కి పెట్టేస్తారు, లేదంటే ఒక చెయ్యి వెనక్కి పెట్టేస్తారు, లేదా 2 చేతులు తీసుకెళ్లి మగవాళ్ళు అయితే ప్యాంట్ జేబుల్లో పెట్టేస్తారు. ఆడవాళ్ళు అయితే ఈ ఈ చెంగు ఏదో ఉంటుంది కదా, చీర చెంగు, దానికి ఇలా ముడేస్తా ఉంటారు. ఇవన్నీ కూడా మీరు కాన్ఫిడెంట్ గా లేరు, యు ఆర్ ఫీలింగ్ సమ్ ఫియర్ అని మీ ఆడియన్స్ కి తెలియజేస్తుంది. మీకు ఎలాగా తెలుసు, కానీ ఎవరికి తెలుస్తుంది? ఆడియన్స్ కి కూడా తెలుస్తుంది. కాబట్టి స్టేజ్ ఫియర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో ఉన్న స్టేజ్ ఫియర్ ని ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. యు హ్యావ్ టు కంట్రోల్ ఇట్, యు హ్యావ్ టు మేనేజ్ ఇట్. ఆ మేనేజ్ చేయడానికి టెక్నిక్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ నేర్పారు. అవి పాటిస్తూ ఒక మంచి స్పీచ్ ఇవ్వడానికి మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తరువాత మీరు స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు మీరు ఒక టెక్నిక్ పాటించాలి. దట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్ టెక్నిక్. ఎవరికైనా తెలుసండి వాట్ ఈజ్ విజువలైజేషన్ టెక్నిక్? అంటే ఫస్ట్ మనం స్పీచ్ ఇవ్వడానికి ముందే ఫస్ట్ మనం విజువలైజ్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇది చెప్పాలి అని. ఎస్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఎస్, మనం ముందుగానే విజువలైజ్ చేసుకోవాలి. ఓకే అండి, ఓకే. ఒక్కసారి ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండి. ఒక్క నిమిషం మనం విజువలైజ్ చేద్దాం. అందరూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. ఎస్, ఇక్కడ ఉన్న భవానీ గారిని, సానియా గారిని, హనోక్ గారిని, హేమంత్ రెడ్డి గారిని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వీరు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ నేర్చుకున్నారని తెలిసిన తర్వాత మీరు చదువుకున్న కాలేజీ వాళ్ళు మిమ్మల్ని ఒక చీఫ్ గెస్ట్ గా మిమ్మల్ని పిలిచారు. పిలిచిన తర్వాత అక్కడికి మీరు అద్భుతమైన ప్రిపరేషన్తో అక్కడికి మీరు వెళ్ళారు. వెళ్ళి మీరు ఇక్కడ ఏవైతే కోర్సు నేర్చుకున్నారో ఆ కోర్సులో నేర్చుకున్న టెక్నిక్స్ అన్ని ఉపయోగిస్తూ అక్కడ మీరు ఒక 30 నిమిషాల పాటు ప్రేక్షకులు తమ తలలు పక్కకు తిప్పకుండా శ్రద్ధగా మిమ్మల్ని వింటూ మీ ప్రసంగంలో లీనమయ్యే విధంగా ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ అవగానే ప్రేక్షకులందరూ లేచి ఒక్కసారిగా కరతాళ ధ్వనులు, చప్పట్లతో మీకు స్టాండింగ్ ఎవేషన్ ఇచ్చారు. ఆ
కరతాళ ధ్వనులు విన్న తర్వాత మీ మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది. నేను ఇచ్చిన స్పీచ్ ఇంతమందిని రంజింపచేసింది అనే ఒక రసానుభూతిలో మీరున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, స్టేజ్ మీద మీతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అద్భుతం. భవానీ గారు చాలా చక్కగా మాట్లాడారు, చాలా చక్కగా మోటివేట్ చేశారు. సానియా సూపర్ అని చెప్తున్నారు. హేమంత్ రెడ్డి యు గివెన్ ఏ బెస్ట్ స్పీచ్ అని చెప్తున్నారు. హనోక్ యు ఆర్ గ్రేట్ అని చెప్తున్నారు. ఆ అనుభూతులు తీసుకొని మీరు అలా స్టేజ్ దిగ్గానే మీ దగ్గరికి కొంతమంది స్టూడెంట్స్ పరిగెత్తుకొచ్చారు. మేడం ప్లీజ్ ఆటోగ్రాఫ్ ప్లీజ్ అని అడుగుతూ ఉన్నారు. మీరు వాళ్ళకి ఆటోగ్రాఫ్లు ఇస్తూ ఉన్నారు. మీ మనసు చాలా సంతోషంతో ఆనందంతో నిండిపోయింది. ఇటువంటి గొప్ప కోర్సుని మీకు అందించిన వాళ్ళకి మీ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఓకే అండి, ప్లీజ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ప్లీజ్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఎస్, నౌ షేర్ యువర్ విజువలైజేషన్ ఫీలింగ్స్ విత్ మీ. మీకు ఏమనిపించిందో ఒక్కసారి నాకు చెప్పండి. ఎస్ భవానీ గారు, అన్మ్యూట్ ప్లీజ్. Already, already it was happened, sir, when I was given as speaker in a Ekushila school, which is located in Warangal. ఓ Some of the గ్రేట్, students came to me and take my autograph. గ్రేట్, So గ్రేట్, I గ్రేట్. feel so ఎస్, excited. ఒకసారి మళ్ళీ ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నప్పుడు అవన్నీ ఒక్కసారి మళ్ళీ మీ కళ్ళ ముందు ఒక్కసారి అవన్నీ చక్రంలో తిరిగాయా ఒకసారి? Yes, sir. Yes, sir. ఎస్, గ్రేట్. సానియా, వాట్ అబౌట్ యూ? అన్మ్యూట్ ప్లీజ్. ఇలా రియల్ గా అవుతే బాగుండు అనిపిస్తుంది. అనిపించింది. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు మీకు చప్పట్లు వినపడలేదా? వినిపించండి. వినబడలేదు అంటే మీరు సరిగ్గా విజువలైజ్ చేయలేదు అని అర్థం. వినిపించాయి అంటే మీరు చక్కగా విజువలైజ్ చేసినట్టు అర్థం. ఎస్ అండి, విజువలైజ్ చేశాను సార్, అది రియల్ గా అయితే ఇంకా బాగుంటుంది. అవుతుంది అండి, అవుతుంది, అవుతుంది. గట్టిగా అనుకోండి, అవుతుంది. ఫిదా సినిమా చూసారా? ఫిదా సినిమా చూసారా? గట్టిగా అనుకో అవుతుందిలే Yes. అని ఒక డైలాగ్ ఉంటుంది అందులో. ఎస్ అండి, దిస్ ఈజ్ వాట్ లా ఆఫ్ అట్రాక్షన్ సేసెస్. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక్కసారి మీరు అనుకుంటే అవుతుంది. అనుకోవాలి, గట్టిగా అనుకోవాలి. లా ఆఫ్ అట్రాక్షన్ లో మళ్ళీ ఒక్క పర్సెంటేజ్ కూడా మళ్ళీ అపనమ్మకం ఉండకూడదు. అవుతుంది అనుకుంటే అవుతుంది అంతే. అవి తీరాలంతే అనుకోవాలి మీరు. అవి తీరాలనుకుంటే అవుతుంది. ఎందుకు అవుతుంది సార్ నేను అనుకుంటే అయిపోతుందా అంటే, మీరు అనుకున్నప్పుడు మీ సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు నేచర్ అనేది మీకు హెల్ప్ చేస్తుంది. మీ సంకల్పం గట్టిదైతే, మీ సంకల్పం గట్టిగా ఉంటే అది సిద్ధిస్తుంది. అనోక్ బాబు గారు, మీ ఫీలింగ్స్ ఏంటి? హేమంత్ రెడ్డి ఇంకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి వీడియో ఆపేశాడు. మీ ముగ్గురితోనే మాట్లాడతాను ఈ రోజు అంతా. వెరీ నైస్ సార్, చాలా మంచిగా అనిపించింది. అట్లా క్లాప్ సౌండ్ వినిపిస్తుంటే బాగా అనిపించింది. ఇది నా జీవితంలో జరిగితే బాగుండు అనిపించిందా? అనిపించింది సార్. ఎస్ అండి, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీ జీవితంలో జరుగుతుంది కూడా. మీకు కూడా చెప్పేది అదే. మీరు స్ట్రాంగ్ గా అనుకోండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని మీద ప్రాక్టీస్ చేయండి. ఇట్ విల్ హ్యాపెన్. నేను కూడా ఎప్పుడు ఇట్లా పెద్ద స్పీకర్ని అవుతారని అనుకోలేదు. బట్ మనసులో కోరిక ఉండేది. గట్టిగా అనుకున్నా. గట్టిగా అంటే ఇక్కడ విశాఖపట్నంలో అనుకుంటే మచిలీపట్నం దాకా వినిపించేటట్టు కాదు. ఈ పట్నంలో అనుకుంటే చివరికి జంట నగరాలు సికింద్రాబాద్, హైదరాబాద్ లో వినిపించేంత. ఎస్ అండి, అనుకోండి, అవుతుంది. ఎస్, అయితే మీకే థ్యాంక్స్ చెప్పుకుంటాం సార్. ఎస్, ఖచ్చితంగా అండి. నాకుతో పాటు మిమ్మల్ని ఎవరైతే ఈ కోర్సులో చేశారో వాళ్ళందరికీ కూడా నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చివరిలో మాట్లాడుకుందాం దాని గురించి. ఇక్కడ యాక్రోనియం ఉంది, పుష్ అని. ఏమైనా చెప్పగలరా ఈ యాక్రోనియం గురించి ఎవరైనా? సంబడి హ్యాస్ టు పుష్. నిన్నే కదా విన్నారు యాక్రోనియమ్స్ అంటే ఏంటో. ఎస్,
మనం ఏదైనా పని చేయాలి అంటే మనల్ని ఎవరో ఒకరు పుష్ చేయాలి, వెళ్ళు 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 అని. మామూలు అర్థమైతే పుష్ అంటే తొయ్యడం. మనల్ని ఎవరో ఒకరు వెనకాల నుంచి తొయ్యాలి. ఇప్పుడు తొయ్యడం అంటే ఏంటి అర్థం? ప్రయత్నించమని చెప్పాలి. అయితే ఇక్కడ అర్థం ఏంటి అంటే ప్రిపేర్ ప్రాక్టీస్ యూ ఫర్ అంటిల్ ఎస్ ఫర్ సక్సెస్ హెచ్ ఫర్ హ్యాపెన్స్. చదవండి ఒకసారి. ప్రాక్టీస్ until సక్సెస్. ఎస్, ప్రాక్టీస్ అంటిల్ సక్సెస్ హ్యాపెన్స్. మీ ప్రయత్నాన్ని ఆపొద్దు, ప్రయత్నిస్తూనే ఉండు సక్సెస్ నీ వరకు వచ్చేంత వరకు. అది నీ ఉద్యోగంలో కావచ్చు, నీ పర్సనల్ లైఫ్ లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ లో కావచ్చు, లేదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నీ ఫస్ట్ స్పీచ్ లో కావచ్చు. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ స్పీచ్ ఇచ్చారన్నారు. స్కూలింగ్ లో ఇచ్చినవి అవి వేరుగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు బయటకు వెళ్ళి ఒక 10 మందిలో మాట్లాడాలి. మాట్లాడినప్పుడు 10 మంది మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి అంటే కొంత ప్రాక్టీస్ అనేది అవసరం. దానికోసం మీరు సక్సెస్ వచ్చేంత వరకు ప్రయత్నం చేయాలి. ఎవ్వరు కూడా మొదటి స్పీచ్ తోటే వాళ్ళు గొప్ప స్పీకర్స్ అయిపోరు. ఓకే, విత్తనం వేసిన వెంటనే మహావృక్షం అయిపోతుందా? చెప్పాలి. విత్తనం వేసిన వెంటనే మహావృక్షం అయిపోతుందా? నో సార్, ఇట్ టేక్స్. ఇట్ టేక్స్ టైం. అది గ్రాడ్యువల్ గా ఎదిగి ఒక రోజు మహావృక్షం అవుతుంది. ఎస్, మా గురువు గారు ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంపా నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో చెప్తా ఉంటారు, మొదట్లో నన్ను అందరూ రిజెక్ట్ చేశారు. నేను స్పీచ్ ఇవ్వడానికి వెళ్తే వద్దొద్దు, నువ్వు చెప్పడానికి వీల్లేదు, నీ గొంతంత బాగలేదు, నువ్వంతా ఇదిగా లేవు, వద్దు అని చెప్పారంట. కానీ పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తూ ఈ రోజున వరల్డ్ ఫేమస్ స్పీకర్ అయ్యారు, మాస్టర్ మోటివేటర్ అయ్యారు. ఎస్, ఎవరైనా అంతే. స్పీకర్స్ ఆర్ నాట్ బార్న్, దే ఆర్ మేడ్. పుట్టుకతోనే ఎవరో స్పీకర్స్ కింద తయారవరు. ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒక రోజు పుట్టుకతోనే వాళ్ళు స్పీకర్స్ గా కాదు. లేదా ఈ రోజు మాట్లాడుతున్న ఎవరండి మీకు ఇష్టమైన స్పీకర్ ఎవరైతే చెప్పండి ఒకసారి. కేవి ప్రదీప్ సార్. సో ఐ ప్రదీప్ మెట్ సార్. హిమ్. ఎస్ ఎస్ అండి, చాలా మందికి ప్రదీప్ గారు అండ్ ఒక సినిమా శివప్రసాద్ యాక్టర్ సార్, గానే హీ ఇస్ ద తెలుసు. మెంటర్. ఎస్, గ్రేట్ అండి. Yes. ప్రదీప్ గారు 6 గంటల సేపు ఆపకుండా మాట్లాడగలరు. ఆయన కేవలం సినిమాల్లో పాపం తక్కువ డైలాగులు ఇస్తారు కానీ హీజ్ ఎ గ్రేట్ స్పీకర్. 6 గంటల పాటు. ఎస్ సార్, ఐ నో. ఎస్, ఇది చాలా మందికి తెలియదు. ఆయన అందరూ సినిమా యాక్టర్ గానే చూస్తారు, బట్ హీఈస్ ఏ నేషనల్ ట్రైనర్ అండ్ ఏ వెరీ గుడ్ మోటివేటర్. అంతసేపు మనము మాట్లాడాలంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలి మన దగ్గర, ఎంత ప్రాక్టీస్ ఉండాలి. ఏం చేస్తే మనం సక్సెస్ అవ్వగలం? అసలు ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం? మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే మన దగ్గర కొన్ని ఇబ్బందులు మనకు ఉన్నాయి. అవేంటో మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి. వాటిని మనం ముద్దుగా అష్టదరిద్రాలు అని పిలుచుకుందాం. ఏంటి సార్ మరి, ఏంటి ఈ మాట, ఏంటి దరిద్రం ఏంటి? ఎందుకంటే ఆ మాట అన్నాను మీకు తెలుస్తుంది. ఒకసారి మనల్ని ఎవరైనా పిలిచారు, సానియా గారు రండి కమాన్ ఈరోజు స్టేజ్ మీద మాట్లాడండి అంటే అప్పుడు అంటారు సానియా గారు, నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు, నేనన్ను ఇంకో నా పక్కనే నా ఫ్రెండ్ ఉంది భవానీ ఉంది, భవానీని పంపిస్తా. నువ్వు వెళ్ళవే అంటారు. సాధారణంగా ఎప్పుడైనా మనకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తా ఉంటాం మనం, నేను రాను అని చెప్పి మన పక్క వాళ్ళని పంపిణీస్తూ ఉంటాం. కారణం మనం ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు. అనూప్ గారు, మీకు ఎప్పుడైనా అవకాశం వస్తే నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు అని చెప్పి రిజెక్ట్ చేయకండి. గో, అక్కడ మీకు ఎంత అవకాశం వస్తే అంతసేపే మాట్లాడండి. ఓకే అండి. ఎస్, మనకు అనిపించే రెండో కారణం ఏంటి అంటే నేను ఫలానా వ్యక్తిలాగా మాట్లాడలేను. మీ కాలేజీలో ఎవరో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటారు. నేను ఫలానా వ్యక్తిలాగా మాట్లాడలేను కాబట్టి నేను మాట్లాడను అని మీరు ఏం చేస్తారు?
మాట్లాడడానికి నిరాకరిస్తారు, లేదు అంటే భయపడుతూ ఉంటారు. ఎస్, మనందరికీ ఉండే సాధారణమైన భయం, నేను మాట్లాడితే ఆడియన్స్ నవ్వుతారేమో. ఎస్, బహుశా మీకు మొదటి రోజు సో వాట్ అనే ఒక టెక్నిక్ చెప్పారమ్మా సానియా, స్టేజ్ ఫియర్ చెప్పిన రోజు. సో వాట్ టెక్నిక్, ఈ సో వాట్ టెక్నిక్ గనక మనం వాడితే మనం స్టేజ్ ఫియర్ నుంచి ఈజీగా వస్తాం. వాట్ ఈస్ ది సో వాట్? నవ్వితే నవ్వని, నాకేంటి, సో వాట్? వాళ్ళు ఎవరైనా మనల్ని ఏమైనా చేస్తారా? నో. కాబట్టి నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో అనే భయంతో చాలా మంది మాట్లాడరు. కాబట్టి మనం ఈ సో వాట్ టెక్నిక్ ఉపయోగించి, సో వాట్, నవ్వితే ఏంటి, నవ్వని, నో ప్రాబ్లం. మనసులో అనుకోవాలి, నవ్వే వాళ్ళే నవ్వని, ఏడ్చే వాళ్ళే ఏడవని అని అనుకొని మనం వెళ్ళాం అనుకోండి, హ్యాపీగా మనం, మీరు మాట్లాడుతుంటే నవ్వే వాళ్ళని గనక మీరు పిలిచారనుకోండి స్టేజ్ మీదకి, అరే నవ్వుతున్నావు కదా, నువ్వు రా, వచ్చి నువ్వు మాట్లాడు అంటే అప్పుడు తెలుస్తుంది అది. కాబట్టి మీరు భయపడకండి, ప్రజలు నవ్వుతారేమో అనుకోకండి, మీ వేలో మీరు హ్యాపీగా వెళ్ళండి. నా తర్వాత ఎవరైనా బాగా మాట్లాడితే నేను తేలిపోతానేమో, ఇది ఒక భయం ఉంటుంది మనకు. నేను మాట్లాడేశాను, నా తర్వాత ఎవరైనా బాగా మాట్లాడితే నేను తేలిపోతానేమో. ఇక్కడ కూడా మీరు సో వాటే అనుకోవాలి. ఎందుకు అంటే ఎవరి స్టైల్లో వారు మాట్లాడతారు. ఇప్పుడు మీ దగ్గరికి ఈ రోజుకి 8 మందో 9 మందో వచ్చారు. తేజస్వి గారితో మొదలుపెట్టి శరత్ చంద్ర గారు, తర్వాత వాయిస్ మాడ్యులేషన్, తర్వాత జయకృష్ణ గారు, ఇలా డిఫరెంట్ స్పీకర్స్ మీ దగ్గరికి వచ్చారు. ఎవరి స్టైల్ వారిది. అమ్మో జయకృష్ణ గారు నాకన్నా బాగా చెప్తారు, తేజస్వి గారు బాగా, అలా అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఎవరి స్టైల్లో వాళ్ళు. ఎస్. తర్వాత ఇంకో భయం ఉంటుంది, ప్రసంగ పాఠం మర్చిపోతానేమో. నేను ప్రిపేర్ అయ్యాను, 10 పాయింట్లు ప్రిపేర్ అయ్యాను, మర్చిపోతానేమో అని. ఈ భయం ఉందండి ఎవరికైనా? ఉందా? నేను మర్చిపోతానేమో అని. అందుకే మెమరీ అండ్ యాక్రోనిమ్ చెప్పారు మీకు. భవాని గారు మీకు అనిపించిందా ఎప్పుడైనా మర్చిపోతానేమో అనిపించిందా? No, sir. I follow memory and acronym in my ఓకే. schooling. ఎస్, మీరు 10 పాయింట్లు రాసుకున్నారు, బట్ యు రిమెంబర్ ఓన్లీ 7 పాయింట్స్ ఆర్ 8 పాయింట్స్. ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? We know about that. ఓకే, ఓన్లీ యూ నో అబౌట్ ఇట్. మీరు 7 పాయింట్స్ చెప్పారనుకోండి, మీరు 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 ప్రిపేర్ అయ్యి 7 అనుకుంటారు ఆడియన్స్. దే డోంట్ నో దట్. మీరు వెళ్ళి నేను 10 పాయింట్లు ప్రిపేర్ అయ్యాను, ఈ 10 పాయింట్లు మీరు చెప్తానని చెప్పరు కదా మీరు. కాబట్టి ప్రసంగ Yes. పాఠం మర్చిపోతానేమో అనే భయం మీకు వద్దు. మీకు ఎంత జ్ఞాపకం ఉంటే అంతే చెప్పండి, అది కాన్ఫిడెంట్ గా చెప్పాలి. అంతేగాని నేను మర్చిపోతాను అనుకుంటే ముందే మర్చిపోయే అవకాశం ఉంది. ఎస్. నెక్స్ట్ వన్, నా తప్పును పట్టడానికి కొందరు ప్రత్యేకంగా ఉంటారేమో. ప్రజలకు ఇంకేం పని లేదా మిమ్మల్ని విమర్శించడము? మీరు ప్రసంగం ఎలా చేస్తున్నారు, భవానీ గారు ఈ తప్పు చేశారు అని రాసుకొని ఇన్స్టాలోను ఫేస్బుక్ లో పెట్టడమే వాళ్ళ పనా? నో. ప్రజలందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. మీరు ఒకవేళ తప్పు మాట్లాడినా మీ తప్పును పట్టడానికి ఎవరు ఉండరు. కాబట్టి మీరు దానికోసం వర్రీ అవ్వకండి. నా మాటల్లో తప్పులు వస్తాయేమో, మీరు భయపడుతూ ఉంటే తప్పులు వస్తాయి, కానీ మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మనం ఇందాక పుష్ చెప్పాం, ప్రాక్టీస్ అంటిల్ హ్యాపెన్స్. మీరు బాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి తప్పులు వచ్చే బాధే లేదు. కొంతమంది చూడండి, మీరు మైక్ ఇస్తా ఉంటే అమ్మమ్మ నాకు మైక్ వద్దండి, మామూలుగా మాట్లాడేస్తానండి, మైక్ వద్దండి అంటారు. వాళ్ళందరికీ ఏంటి? ఫోబియా. మైక్ అంటే ఒక ఫోబియా. మైక్ ఇస్తే దడ పుడుతుంది, మైక్ లేకపోతే మాట్లాడతారు, కానీ చేతిలో ఏదో పట్టుకొని మాట్లాడండి అంటే భయం వచ్చేస్తుంది. ఇవన్నీ మనకు ఉండే భయాలు. అందుకనే వీటిని అష్టదరిద్రాలు అని చెప్పాం. ఇవి నేను చెప్పినవి కాదండి, ఇవి నేను చెప్పినవి కాదు. ప్రముఖ స్పీకర్ డాక్టర్ పట్టాభిరామ్ గారు చెప్పారు ఇవన్నీ కూడా. ఓకే అండి. ఎస్. అసలు మన స్పీచ్ లో ఏముండాలి? అప్పటికప్పుడు మాట్లాడమంటే
హ్యాపీగా మనం మాట్లాడేయచ్చు ఈ 5 Ws and 1 H. ఈ 5 Ws and 1 H అనే ఒక టెక్నిక్ కనుక మనకు తెలిస్తే ఈజీగా మనం మాట్లాడేయచ్చు. సరే ఏంటి 5 Ws and 1 H? దీన్ని మనం ఈజీగా జ్ఞాపకం పెట్టుకోవడానికి 5 wives and 1 husband అంటాం. ఇది కూడా ఒక యాక్రోనిమే. 5W and 1H. ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి అనుకునే వాళ్ళ కోసం 5 Ws. W, what, who, where, when, why and how. ఈ అన్ని ఉపయోగించి మీరు హ్యాపీగా మాట్లాడొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చాను నేను. ఈ టాపిక్ ఇస్తే కేవలము ఈ 6 పాయింట్లు ఉపయోగిస్తే మీరు ఒక్కొక్క పాయింట్ మీద 2 నిమిషాలు మాట్లాడితే 6 రెళ్ళు 12 నిమిషాలు ఈజీగా మాట్లాడగలరు. 6 పాయింట్ల మీద ఒక్కొక్క నిమిషం మాట్లాడితే మీరు ఎక్కడైనా 6 నిమిషాల పాటు అనర్గళంగా మాట్లాడగలరు. అవునండి కాదా? ఎస్. ఎస్. టాపిక్ మీద మాట్లాడమన్నారు. ఉదాహరణకు మీరే చెప్పండి ఒక టాపిక్. యామిని గారు మీకు ఒక టాపిక్ ఇచ్చారు. మాట్లాడగలరా? ఇప్పుడు 6 నిమిషాలు మీకు టైం ఇవ్వలేనులేండి, చెప్తున్నా. కానీ మీరు ఈ రోజు ప్రాక్టీస్ చేయండి. ఈ సెషన్ అయిపోయిన తర్వాత తేజస్వి గారు మీకు ఒక టాపిక్ ఇస్తారు. ఆ టాపిక్ మీద ఈ 6 పాయింట్లు, వాట్ ఏమిటి, హూ ఎవరు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, హౌ ఎలా. ఓకే, ఒక వంకాయ మీద కావచ్చు, ఒక బిర్యానీ మీద కావచ్చు, ఏ టాపిక్ మీద అయినా. ఓకే, ఈవేళ ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవం అండి. ఈవేళ ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవం సెప్టెంబర్ 10. మిమ్మల్ని ఎవరో పిలిచి ఆత్మహత్యల గురించి మాట్లాడండి 5 నిమిషాల పాటు అన్నారు. మాట్లాడలేరా? తేజస్వి గారు వీళ్ళకి ఈ టాపిక్కే ఇవ్వండి. ప్రపంచ ఆత్మహత్యల దినోత్సవం సందర్భంగా ఈ టాపిక్ ఇవ్వండి, వాళ్ళకి అసైన్మెంట్ ఇవ్వండి. రేపు 5 నిమిషాలు వీడియో మాట్లాడమని చెప్పి పెట్టమని చెప్పండి. ప్రిపేర్ అయి పెడతారు. అసలు అసలు వాట్ ఆత్మహత్య అంటే ఏంటి, ఎవరు చేసుకుంటున్నారు, ఎక్కడ చేసుకుంటున్నారు, ఎందుకు చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు, హ్యాపీగా మాట్లాడేయచ్చు. ఏ టాపిక్ ఇచ్చినా మనం ఈ విధంగా అద్భుతంగా మాట్లాడడానికి మనకు అవకాశం లభిస్తుంది. ఎస్, అసలు మన ప్రసంగం ఎలా ఉండాలి, మన ప్రసంగం ఎలా ఉండాలి ఆల్రెడీ మీకు కంటెంట్ చెప్పినప్పుడు చెప్పుంటారు. మన ప్రసంగంలో ఓపెనింగ్ ఉండాలి, బాడీ ఉండాలి, కన్క్లూజన్ ఉండాలి. మన ప్రసంగం ఎప్పుడూ కూడా ఓపెనింగ్, బాడీ, కన్క్లూజన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను దీని గురించి ఇంకా డీప్ గా వెళ్ళట్లేదు. ఓపెనింగ్ గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనం. ఓకే, ఓపెనింగ్ అంటే ఏమిటి? ఓపెనింగ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఎఫెక్టివ్ గా ఉండాలండి. మీ ప్రసంగం ఎప్పుడు కూడా ఓపెనింగ్ ఎఫెక్టివ్ గా ఉండాలి. ఎందుకంటే మొదటి 60 నుంచి 100 సెకండ్ల లోపే మీరేం చెప్తారు, ఎలా చెప్తారు అనేది ఆడియన్స్ అంచనా వేసేస్తారు. కాబట్టి మొదటి 2 నిమిషాల్లోనే మీ వైపు వాళ్ళని గ్రాప్ చేసుకోవాలి, అటెన్షన్ గ్రాప్ చేసుకోవాలి. అందుకే మొదట్లో చెప్పాను, ఒక కొటేషన్ తో గాని, ఒక పోయంతో గాని, లేదా ఒక స్టోరీతో గాని, ఎనెక్డాట్ తో గాని. మళ్ళీ ఎప్పుడు కూడా స్టోరీ చెప్పినప్పుడు ఇప్పుడు నేను మీకు స్టోరీ చెప్తానే అని చెప్పకూడదు. చాలా మంది ఏం చేస్తారు అంటే నేను ఇప్పుడు మీకు స్టోరీ చెప్తున్నాను అని చెప్తారు. ఎప్పుడు అలా చెప్పకండి. యు గో ఇన్ టు ద స్టోరీ. ఒక్క నిమిషంలో వాళ్ళకి అర్థం అవుతుంది మీరు ఒక స్టోరీ చెప్పబోతున్నారు అని. మీరే వాళ్ళకి స్టోరీ చెప్తున్నానని చెప్పేస్తే దాంట్లో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. మీరు వాళ్ళని అందులో ఇన్వాల్వ్ చేయాలి.
ఎస్. లేదు, ఇంకేం చెప్పాలి? స్టాటిస్టిక్స్, ఆత్మహత్యల గురించి చెప్తున్నారు. ప్రపంచంలో ప్రతిరోజు ప్రతి నిమిషానికి 6 ఆత్మహత్య చేసుకుంటున్నారు అని ఒక స్టాటిస్టిక్స్ అని చెప్పగలగాలి. ఓకే, ఠాగూర్ సినిమాలోనో స్టాలిన్ సినిమాలోనో చూసారా, ఈ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అని ఒక డైలాగ్ చెప్తాడు చిరంజీవి. జ్ఞాపకం ఉందండి ఎవరికైనా? చాలా ఫేమస్ అయింది ఆ డైలాగ్. బికాస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాజ్ దేర్ ఇన్ ద స్టాటిస్టిక్స్. అట్లాగే మనం కూడా ఒక స్టాటిస్టిక్స్ గనక ఇవ్వగలిగితే, ఎస్. తర్వాత మీ ప్రసంగంలో హ్యూమర్ ఖచ్చితంగా ఉండాలి. హ్యూమర్ హ్యూమర్ అంటే ఎలా ఉండాలి? మీరు చెప్పే ప్రసంగంలో అంతర్గతంగా మిళితమై ఉండాలి. అంతేగాని మధ్యలో కావాలని చెప్పి ఒక జోకునో లేదా మరొకటి చెప్పారు అనుకోండి, అది మరి మనం జోక్స్ చెప్పడానికి వచ్చినట్టు ఉంటుంది కాదు. ఆ ప్రసంగం చెప్తూ ఉన్నప్పుడే ఆ ప్రసంగంలోనే అది అంతర్గతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎస్, మీకు ఇందాక చెప్పాను, ఒక సాంగ్ కానీ పోయం కానీ ఉండాలి. ఇలా ఉంటే అది ఎఫెక్టివ్ ఓపెనింగ్ అవుతుంది. ఎఫెక్టివ్ ఓపెనింగ్. మీ మీ దీన్నే మనం ఇంకా చెప్పాలంటే, ఒక విమానం టేక్ ఆఫ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో, చాలా ఫాస్ట్ గా టేక్ ఆఫ్ చేస్తుంది. అట్లాగా మన ఓపెనింగ్ అనేది ఎఫెక్టివ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ద నెక్స్ట్ వన్ ఈస్ బాడీ. ఎలా ఉండాలి ఆ బాడీ? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఎలాబరేట్ చేయండి, విస్తృతపరచండి విస్తృతంగా. తర్వాత దాన్ని సపోర్ట్ చేయడానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి మీ టాపిక్ ఆధారంగా చేసుకొని. నెక్స్ట్, బ్యాకప్ విత్ ఆథెంటికేటెడ్ డేటా. మనం ఎప్పుడు చెప్పినా డేటాని ఆథెంటికేషన్ ఉండాలి. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు చెప్తున్నారు, స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. ఆ డేటా ఖచ్చితమైన డేటా ఆగస్టు 15, 1947 అని ఇవ్వాలి. అంతేగాని 1940s ఎప్పుడో వచ్చింది అని అట్లాంటి ఆఫ్ నాలెడ్జ్ డేటాని మనం ఎప్పుడు ఇవ్వకూడదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా ఇవ్వాలి, తెలియలేదు అనుకోండి మౌనంగా దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళండి. అంతేగాని చక్కగా మీరు మీ బాడీని ప్రజెంట్ చేయాలి. అద్భుతమైన బాడీ ఎక్స్ప్లెనేషన్ అంటాం దీన్ని. ఓపెనింగ్ ఎఫెక్టివ్ గా ఉండాలి. బాడీ మీరు చెప్పేది అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ కన్క్లూజన్. ఈ కన్క్లూజన్ ఎలా ఉండాలి? చెప్పిన దాన్ని సమ్మరైజ్ చేయాలి చివరిలో. మీరు ఒక అరగంట మాట్లాడారనుకోండి, మొత్తాన్ని మళ్ళీ చివరిలో 1 or 2 minutes లోపు సమ్మరైజ్ చేసేయాలి. క్లోజింగ్ లో కూడా వీలుంటే ఒక కొటేషన్ చెప్పే విధంగా ఉండాలి. ఓకే, ఇంకా మీ లైఫ్ లో జరిగినవి ఏమైనా ఉంటే మీ పర్సనల్ రెఫరెన్స్ ఎప్పుడూ ఇవ్వాలి. ఎందుకంటే ఎవరి గురించో చెప్పడం కంటే మీ లైఫ్ గురించి మీరు మీకంటే గొప్పగా ఎవరు చెప్పలేరు. ఎస్. ఆ తర్వాత ఛాలెంజ్ టు ఆడియన్స్. ఇది అన్నిసార్లు ఉపయోగపడదండి, కొన్నిసార్లు ఎప్పుడైనా మీరు చెప్పగలిగితే ఈవెన్ యూ కెన్ ఛాలెంజ్ ద ఆడియన్స్. నేను అవసరమైతే నేను మీకు ఛాలెంజ్ చేయగలుగుతున్నాను అని మీరు ఎప్పుడైనా ఛాలెంజ్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. చూడండి, మిస్టర్ పెల్లాం సినిమాలో ఆ సేల్స్ బాగా పెరగాలి అంటే ఏం చేస్తారు? మా బియ్యంలో ఒక్క రాయి గనక మీరు తెస్తే మీకు 1000 రూపాయలు బహుమతి ఇస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు కూడా చాలా మంది షాప్ వాళ్ళు వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అదే. మా దగ్గర కనుక మీరు కొన్న వస్తువులో డిఫెక్ట్ ఉంటే మేము మీకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ని స్వీకరించడానికి అనేక మంది ముందుకు వస్తారు. ఎస్. ఆఫర్ విజన్ ఆఫ్ ద ఫ్యూచర్. ప్రపంచంలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దాన్ని కూడా ఒక్కసారి వాళ్ళకి మనం చూపించగలగాలి. ఎస్. ఇంకా ఏమైనా కొత్త పాయింట్స్ ఉంటే మీరు చెప్తున్న పాయింట్ లో వాటిని ఇన్క్లూడ్ చేయగలగాలి. ఈ కన్క్లూజన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఎమోషనల్ గా ఉండాలి. ఎమోషనల్. ఎస్. ఎలా ఉండాలి? ఎమోషనల్ గా ఉండాలి. ఎస్. ఎమోషనల్ గా ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో అద్భుతంగా ఉంటుంది. ఈ 3E టెక్నిక్ మర్చిపోకండి. ఈఈఈ, ఎఫెక్టివ్,
ఎక్స్ప్లెయిన్, ఎమోషనల్. ఈ మూడు గనక మీ స్పీచ్ లో ఉంటే మీ స్పీచ్ ఒక అద్భుతమైన స్పీచ్ అవుతుంది. ఎస్. ఇంకా ఏముండాలి మీ స్పీచ్ మాట్లాడినప్పుడు? ఎస్, వెన్ యూ థింక్ అబౌట్ స్పీచ్, థింక్ అబౌట్ వెజ్ పెప్. ఓకే, ఇది ఒక యాక్రోనిమ్ అండి, వెజ్ పెప్. ఓకే, వెజ్ అంటే వెజిటబుల్స్, పెప్ అంటే పెప్సీ. వెజ్ పెప్. ఎస్, వి స్టాండ్స్ ఫర్ వాయిస్ మాడ్యులేషన్. అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ మీరు ఇవ్వగలగాలి. అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్. నెక్స్ట్, ఐ కాంటాక్ట్. ఆడియన్స్ అందరినీ మనం చూస్తూ మాట్లాడాలని మీకు ఆల్రెడీ బాడీ లాంగ్వేజ్ లో చెప్పారు. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఎవరైతే వీడియోస్ ఆన్ చేసుకుని ఉన్నారో వాళ్ళని చూస్తూ మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు, కానీ వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళని మనం చూస్తూ మాట్లాడాలి. ఐ కాంటాక్ట్ అంటే మరి కళ్ళల్లో కళ్ళు పెట్టి కాదు, బహుశా మీకు చెప్పుంటారు. ఈ నుదుటి భాగంలో చూస్తూ, ఆ చూసేది కూడా రెప్పపాటు కాలంలోనే చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి. ఎస్, జీపర్ జెస్చర్స్, అద్భుతమైన బాడీ జెస్చర్స్. ఎప్పుడు కూడా మన హ్యాండ్స్ మన యొక్క షోల్డర్ లెవెల్లో పెట్టుకుని మనం ఆ ప్రసంగాన్ని ఇస్తూ ఉండాలి. ఎస్. నెక్స్ట్ వన్, పీపర్ పోస్చర్. ఇందాక మీరు ఎవరైతే మీ కెమెరాని ఇట్లా నిలువుగా పెట్టుకున్నారో అడ్డంగా పెట్టమని చెప్పాను. ఎందుకు అంటే అలా పెట్టినప్పుడు మన యొక్క బాడీ, ఆ యొక్క పోస్చర్స్ మనకు బాగా కనిపిస్తాయి. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీ స్టేజ్ మీద నించున్నప్పుడు మీరు నించునే విధానం, దాన్నే మనం పోస్చర్ అంటాం. మీరు ఎలా నించున్నారు? ఒక సింహం లైన్ మీద, ఒక స్టేజ్ మీదకి ఒక లైన్ వచ్చింది అన్నట్టుగా ఉండాలి. అంటే భయపడాలని కాదు, మీరు అంత రాజసంలా ఉండాలని అర్థం. యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద స్టేజ్. అది సింహానికి ఎక్కడా కూడా ఒక సింహాసనం ఉండదంట. సింహం ఎక్కడ కూర్చుంటే అదే దాని సింహాసనం అంట. మీరు అలాగా మీరు ఎక్కడ స్టేజ్ మీదకి వెళ్తే ఆ స్టేజ్ మిమ్మల్ని ఓన్ చేసుకోవాలి. ఎస్, ఈ స్టేజ్కి అందం భవానీ గారు రావడం వల్ల వచ్చింది అనుకోవాలి, కానీ ఆ స్టేజ్ డెకరేషన్ వల్ల స్టేజ్ వచ్చి అందం వచ్చింది అనుకోకూడదు. స్పీకర్ ఆ విధంగా ఉంది. ఎస్, ఎంపసిస్. మీకు ఏదైతే ఒక టాపిక్ ఇచ్చారో ఆ టాపిక్ మీద మీరు ఎంపసిస్ చేయాల్సి, మీరు బలమైన ముద్ర వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రేపు చెప్పాను మీకు, ఏం చెప్పాం? ఆత్మహత్యల గురించి మాట్లాడి అన్నాం అనుకోండి. మీరు ఆత్మహత్యల గురించి కాకుండా హత్య గురించి మాట్లాడారు అనుకోండి. సార్, ఇందులోనూ అందరుగా కామన్ గా హత్య ఉంది కదండి అని చెప్పకండి. మీకు ఏదైతే టాపిక్ ఇచ్చారో ఆ టాపిక్ మీద మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ఎంపసిస్. ద లాస్ట్ వన్, పాజ్. పాజ్, ఎఫెక్టివ్ పాజ్. ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగకూడదు. ఓకే అండి, ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగకూడదు. నా చిన్నప్పుడు చెప్పేవారు స్కూల్లో, రామునితో కపివర్ణుడిట్లనియే. రామునితో కపివర్ణుడు. కపివర్ణుడు అంటే తెలుసు కదండి, ఆంజనేయ స్వామి. అప్పుడు ఎక్కడ మనం పాజ్ ఇవ్వాలి? రామునితో అని. ఓకే, కొంతమంది ఎలా చదివారంటే దాన్ని, రాముని తోక కపివర్ణుడు ఇట్లనియే. ఏమైంది ఇప్పుడు అర్థం? చెప్పాలి. అమ్ని గారు నవ్వుతున్నారు. ఏమైంది? అర్థం ఏమైంది? అర్థం మారిపోయింది. ఎస్. కాబట్టి మనం ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎక్కడ దాన్ని మనం ఇచ్చేయాలి అనేది మనం చక్కగా చూసుకోవాలండి. ఈ మాడ్యులేషన్, ఐ కాంటాక్ట్, జెస్చరు, పోస్చరు, ఎంఫసిస్, పాజ్, ఇవి మన ప్రసంగంలో ఖచ్చితంగా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఈ యాక్రోనిమ్ ని మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎస్. ఇంకా మన ప్రసంగంలో ఏముండాలి? ఓకే, ఏముండాలి, విషయం ఏమిటి, వివరాలు ఏంటి ఉండాలి. ఎవరికి చెప్పాలి, ప్రేక్షకులు ఎవరు మీకు తెలిసి ఉండాలి. ఇవాళ నేను వస్తున్నాను, ఎవరికి చెప్పాలి అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే, నా ఫ్రెండ్ ఒకటి నన్ను పిలిచి అరే మా ఆఫీస్లో స్టాఫ్ కి నువ్వు రేపు అద్భుతమైన ప్రసంగం ఒకటి చెప్పాలి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద ఆఫీస్ అండి.
కార్పొరేట్ ఆఫీస్ కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతుంది. నేనేమనుకున్నాను, అబ్బాయి అందరూ బాగా చదువుకున్న వాళ్ళు, ఎంబీఏ వాళ్ళు, గ్రూప్ 1 ఆఫీసర్లు వాళ్ళందరూ ఉంటారు అక్కడ, నేను ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని చెప్పేసి నేను భయపడిపోతున్నాను. కానీ ఎవరికి చెప్పాలనే విషయం నేను అడగలేదు, ఎవరికి చెప్పాలనే విషయం నా ఫ్రెండ్ కూడా చెప్పలేదు, ఎంతసేపు చెప్పాలి కూడా చెప్పలేదు. నేను భయపడుతూ ఉన్నాను. మరుసటి రోజు మార్నింగ్ భయపడుతూనే ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడు చెప్పాడు, ఇక్కడ నా దగ్గర ఉన్న టెక్నికల్ స్టాఫ్ వీళ్ళందరూ పెద్దగా ఏం చదువుకోలేదు, ఐటీఐ పాలిటెక్నిక్ చదువుకున్నారు, వీళ్ళకి నువ్వు ఈ టాపిక్ చెప్పాలి అన్నారు. అనగానే నాకు ఏమొస్తుంది, అమ్మయ్యా ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ వాళ్ళు అయితే పర్వాలేదు అని ఒక ధీమా వస్తుంది. కాబట్టి మన ఆడియన్స్ ఎవరు అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తర్వాత ప్రిపేర్ యువర్ స్పీచ్, ప్రసంగ పాఠాన్ని మీరు సిద్ధం చేసుకొని ఉండాలి. మీ స్పీచ్ ఎప్పుడు కూడా ప్రసన్న వదనంతో స్టార్ట్ చేయాలి. ప్రసన్న వదనం అంటే ఏంటి, మీరు ఒక హ్యాపీ మూడ్ లో ఒక స్మైలింగ్ ఫేస్ తోటి ఎస్ ఇంట్రడక్షన్ వివరించాలి. అంటే ఇంకా ప్రసన్న వదనం గురించి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, కానీ మనకు టైం లేదు. మీరు ఆఫీస్కి మీరు ప్రసంగం ఇవ్వడానికి బయలుదేరినప్పుడే ఎవరో మీ కారుకి అడ్డంగా వచ్చారు, లేదా మీ బండికి ఎవరో అడ్డుగా వచ్చారు, ఆ కోపం అంతా కూడా మీ మనసులో ఉండిపోయింది. వెళ్ళడమే స్టేజ్ మీదకి వెళ్ళారు, ఇలా చూస్తున్నారు, కోపంగా చూస్తున్నారు వాళ్ళ వైపు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇలా స్టార్ట్ చేశారు అనుకోండి, ఇక్కడ ఒక్క నిలబడ్డు, ఏంటి సార్ ఈయన కొట్టేలా ఉన్నాడు అని చెప్పేసి నెమ్మదిగా హాల్ ఖాళీ చేసేస్తారు. కాబట్టి ఒక స్మైలింగ్ ఫేస్ తో, ఒక మ్యాజికల్ అటైర్ తో మీరు చెప్పాలి. ముఖ్యమైనవి పాయింట్స్ అన్ని కూడా మనం చెప్పగలగాలి. స్వరంలో హెచ్చు తగ్గులు, అదే వాయిస్ మాడ్యులేషన్. ఇక మీకు గనక మీరు చెప్పే దగ్గర ఆడియో విజువల్ ఎయిడ్స్ ఉంటే, అక్కడ ఒక టీవీ లాంటిది కానీ స్క్రీన్ లాంటిది కానీ ఉంటే, చక్కగా ఒక పీపీటీ లాంటిది ప్రిపేర్ చేసుకొని, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్తున్నాను, పీపీటీ వల్ల మనకు చాలా యూజ్ ఉంటుందండి. అది మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఎలా వెళ్ళాలి ముందుకి అనేది. హ్యాపీగా మనం చెప్పొచ్చు. అందమైన ముగింపు ఉండాలి. మన క్లోజింగ్ కూడా ఎలా ఉండాలి, బ్యూటిఫుల్ గా ఉండాలి. అయిపోయిన తర్వాత సాధారణంగా మన బయట ఎక్కడా కూడా మన ప్రసంగాల్లో క్వశ్చన్స్ కి మనం అవకాశం ఇవ్వట్లేదు, కానీ ఇక్కడ మనం ఇస్తున్నాం. సెషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాము, క్వశ్చన్స్ కూడా మనం అవకాశం ఇస్తున్నాం. క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎస్, ఈ విధంగా మనం మన యొక్క ఫస్ట్ స్పీచ్ కి స్టార్ట్ అవ్వాలి. ఎస్, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మొత్తం అంతటిని కూడా ఒక్క స్లైడ్ లో మీకు నేను సమరైజ్ చేస్తానండి. ఒక్క స్లైడ్ లో ఒక విషయంతో సభా వేదిక పైకి వెళ్ళడంతో పాటు ఎటువంటి పొరపాటు లేకుండా చక్కని హావభావాలతో ప్రేక్షకుల హృదయాలు గెలవాలంటే ప్రాక్టీస్, వస్త్రధారణ, భాష, స్వరం, మంచి వక్తగా అందమైన ముగింపు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా మనం స్పీచ్ ఇచ్చినట్లయితే మన స్పీచ్ చాలా అద్భుతమైన స్పీచ్ గా అనేక కాలాల పాటు అందరికీ గుర్తింపు ఉంటుంది అని, మీరు చాలా కాలం వాళ్ళ మనసుల్లో గుర్తుండిపోతారని తెలియజేస్తూ, మరి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన తేజస్వి గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, దిస్ ఇస్ గిరిప్రసాద్ చిన్ని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మన స్పీచ్ ప్రిపేర్ చేసుకోవడం ఎట్లా అనే అంశం, నేను హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. భయం లేని వాళ్ళైనా భయం ఉన్నవాళ్ళైనా వేదిక మీద ఎక్కి మాట్లాడటానికి వెళ్ళటానికి ముందు ఏదైతే ఉందో ఏమేం పాయింట్ అని సిద్ధం చేసుకోవాలి. స్టేజ్ ఫియర్ పోగొట్టుకోవడం దగ్గర నుంచి, అలాగే విజువలైజేషన్ టెక్నిక్తో మనం ముందుగా మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అవ్వాలనే అంశం, అలాగే ఏవైతే అష్టదరిద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ అష్టదరిద్రాలని మనం వదులుకుని వేదిక మీదకి ఎక్కడానికి సంసిద్ధత అవ్వాలని, అలాగే ప్రాక్టీస్ అంటిల్ సక్సెస్ హ్యాపెన్స్, పుష్
అంటే పుష్ అనే యాక్రోనిమ్ ద్వారా మనకి సక్సెస్ వచ్చేంత వరకు మనల్ని మనం ప్రాక్టీస్ చేసుకునే సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పిన విధానం కానీ, అలాగే స్పీచ్లో ఏ ఏ అంశాలని మనం కొనసాగించాలి, ఏమేమి ఉంచుకోవాలి, ఆ అంశాలను బేస్ చేసుకునే మనం ఏ సబ్జెక్ట్ మీద అయినా ఎటువంటి భాషలు ఏ భాషలో అయినా సరే చాలా అందంగా మనం స్పీచ్ని ఇవ్వడానికి సంసిద్ధులు అవడానికి ఒక అవకాశం ఉందని చెప్పి ఏదైతే 5Ws 1H 5 భార్యలు ఒక భర్త అనే ఒక చిన్న సైజ్ యాక్రోనిమ్, ఇవన్నీ కూడా ఏమిటి, మనం ఏ సబ్జెక్ట్ని ఇవాళ ఎన్నుకున్నాము, ఏమి చెప్పబోతున్నాము అనే విషయం తెలుసుకోవడం కానీ, ఎవరికి చెప్తున్నాం, ఎవరు ఈ అంశాల్లో పాల్పొందుకుంటున్నారు, ఎవరి ద్వారా ఈ విషయాలన్నీ మనం బయటకు చెప్పదలుచుకున్నాం అనే విషయాలను కానీ, ఎక్కడ చెప్పాలి, ఎలా ఎప్పుడు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఈ అంశాలని పరిగణలోకి తీసుకుంటూ ఏమి చెప్పాలి, ఎదుటివారికి ఏం చెప్పాలి, ఎవరి ద్వారా, ఇప్పుడు మీకు ఆత్మహత్యల దినోత్సవం గురించి చెప్పన్నారు కాబట్టి ఈ ఆత్మహత్యలన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఏమిటి, ఎవరు ఎక్కువగా చేసుకుంటున్నారు, ఎక్కడ ఏ విషయాల్లో పొరపాటు వల్ల చేసుకుంటున్నారు, ఎప్పుడు ఏ సమయాల్లో చేసుకుంటున్నారు, అంటే వాళ్ళు టెన్షన్గా ఉన్నప్పుడు చేసుకుంటున్నారా, అర్ధరాత్రి సమయంలో చేసుకుంటున్నారా, పగల సమయంలో చేసుకుంటున్నారా అనేది కావండి, ఎప్పుడు చేసుకుంటున్నారంటే వాళ్ళ సమస్య తారాస్థాయికి వెళ్ళి ఎప్పుడైతే చేసుకుంటున్నారనే విషయాన్ని కానీ, ఎందుకు చేసుకుంటున్నారు, ఆ సమస్యని పెంపొందింప చేసుకుని మనలో మనం మదన పడుతూ చేసుకునే విధానం కానీ, ఎలా చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారో చెప్పాల్సిన పని లేదు, ఎలా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని ఆత్మహత్యల్ని మనం నివారించవచ్చు అనే కంక్లూజన్ ద్వారా మన ఈ 5 అంటే ఈ 5W1H ద్వారానే మన సమస్య గురించి చెప్పొచ్చు, సమస్య పరిష్కారాన్ని కూడా మనం తెలియజెప్పే అంశాలను మనం పరిగణలోకి తీసి చెప్పాల్సి ఉంటుంది. దానికి చెప్పడం కోసం ఓబీసీని పరిగణలోకి తీసుకోవాలి. ఓబీసీ అంటే కులం కాదు, ఓపెనింగ్, బాడీ, కంక్లూజన్, ఈ 3 కూడా మనం సక్రమంగా ఉంచుకోవాలని, అలాగే ట్రిపుల్ సిస్టమ్ ద్వారా ఏమైనా ఎఫెక్టివ్ ఎమోషనల్ ఏదైతే ఈ స్పీచ్ని ఏదైతే మనం కంటిన్యూ చేయాలి అంటే కనుక ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ వెజ్ పెప్ ఒక మనకి బర్గర్ ఏదైతే ఉందో దాని గురించి మనకి ఎదురుకుండా చూపిస్తూ వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి, మన జెస్చర్స్ ఎలా ఉండాలి, పోస్చర్స్ ఎలా ఉండాలి, ఎంఫసిస్ ఏదైతే మనదైన ముద్రని మనం ఎలా వేసుకోవాలి, ఎక్కడ పాజ్ ఇవ్వాలి, ఎంత పాజ్ ఇవ్వాలి, ఎలా పాజ్ ఇవ్వాలి కూడా మనం చూసుకుంటూ మనం పిరమిడ్ రూపంలో అసలు ప్రారంభం స్పీచ్ ఎలా తయారు చేసుకోవాలనేది ఒక పిరమిడ్ రూపంలో మనకి ఇప్పుడు పిరమిడ్ ధ్యాన మందిరాలు తయారవుతున్నాయి. మన శక్తిని ఒకే చోట కేంద్రీకరించుకోవాలంటే ఏ విధంగా అక్కడ ప్రార్థన చేస్తే కనుక, అక్కడ యోగా చేస్తే కనుక మనకి మంచి లక్ష్యం కనబడుతోంది అని చెప్తున్నారు. అట్లాగే ఆ పిరమిడ్ రూపంలో ఫస్ట్ మనం ఆ విషయం ఏమిటి, ఏం చెప్పాలనుకుంటున్నాం, ఎవరికి చెప్పాలనుకుంటున్నాం, ఎంత సమయం తీసుకుని చెప్పాలనుకుంటున్నాం, అలాగే మన ప్రసంగ పాఠం ఏదైతే ఉందో ఆ ప్రసంగ పాఠాన్ని మనం ఎంత అందంగా తయారు చేసుకోవాలో అంత తయారు చేసుకుని వేదిక మీదకి ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ప్రశాంత వదనంతో చిరునవ్వుతో చెప్పడం దగ్గర నుంచి సబ్జెక్ట్ యొక్క ఇంట్రడక్షన్ తీసుకోవడానికి మంచి కొటేషన్స్తో కానీ వాటి గురించి కానీ చెప్పుకుంటూ ప్రజలకు ముఖ్యమైన అంశాలని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్తూ మన మంచి వాయిస్ మాడ్యులేషన్ ఏదైతే ఉందో వాయిస్ని సక్రమంగా ఉపయోగించుకుంటూ మంచి మంచి పీపీటీల ద్వారా ఎదురుబాటు చెప్పుకుంటూ మనదైన అందమైన ముఖంతో చెప్తూ చివరికి ప్రశ్నతో మనలో ఉన్న జిజ్ఞాసను రేకెత్తింప చేసే విధానం ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చెప్తూ చిన్నగా మొత్తం సమ్మరైజ్ చేస్తూ ఒక విషయంతో పాటు సభా వేదిక మీదకి వెళ్ళడంతో పాటు ఎటువంటి పొరపాటు లేకుండా చక్కటి హావభావాలతో ప్రేక్షకుల హృదయాలను గెలవాలంటే ప్రాక్టీస్, వస్త్రధారణ, భాష, స్వరం, మంచి వక్తగా అందమైన ముగింపు ఇవ్వటం అలవాటు చేసుకోవాలి అని ఏదైతే ఉందో అలాగే స్పీచ్ని తయారు చేసుకోవాలి అనే విషయం ఏదైతే ఉందో దాన్ని చెప్పినందుకు స్పీకర్ గిరిప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉద్దీపన గ్రూప్ తరఫున.